హే హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను అనమాట. సో ఈరోజు నాకు కొంచెం ఎందుకో ఫీవరిష్ గా ఉంది. సో గొంతంతా కూడా ఏం బాగాలేదనమాట. సో అందుకని చెప్పేసి నేను టమాటా బాత్ చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను. కొంచెం స్పైసీగా. మా చెల్లి ఆల్రెడీ ఏంటంటే చట్నీ ప్రిపేర్ చేసింది. సో అందుకని చెప్పేసి సో ఏమి తినాలనిపించట్లేదు. ఆల్రెడీ నా వాయిస్ చూస్తే మీకు అర్థమైంది అనుకుంటా. సో ఎందుకో కొంచెం అనీజీగా ఉంది. సో అందుకని చెప్పేసి సో కొంచెం ఏదైనా కారంగా తిన్నాము అని చెప్పేసి సో టమాటా బాత్ అయితే చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను. సో నేనైతే సింపుల్ గా చాలా ఈజీగా వెంటనే విత్ ఇన్ 5 minutes లో అయిపోయేలాగా నేనైతే చూపిస్తాను అనమాట. సో మీకు కనుక నచ్చితే ఈ సో రెసిపీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆనియన్, చిల్లీ అండ్ జింజర్, టమాటోస్. సో ఆల్రెడీ మనకి అన్ని కూడా ఇంట్లో దొరికేవే, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. అండ్ ఇది స్పెషల్ ఇంగ్రీడియంట్. కొంతమంది ఏంటంటే జీడిపప్పు వేసుకుంటారు. సో అవుట్ ఆఫ్ స్టాక్ అనమాట మా ఇంట్లో ప్రెసెంట్ అయితే. సో నా దగ్గర ఉన్న పల్లీలతో అయితే నేను చేసుకుంటున్నాను. అండ్ అలాగే సో ఏది కావాలంటే అది. జనరల్ గా టమాటా బాత్ అంటేనే బొంబాయి రవ్వతో చేసుకుంటారు. సో అది సో నేనైతే ముందు స్టవ్ అనేది వెలిగిస్తాను అనమాట. సో బాండి కొంచెం హీట్ అయిపోయాక సో ఆనియన్ ఏదైతే ఉందో సో వాటన్నిటిని కూడా వేయించుకోవాలి. సో నేను చాలా క్వాంటిటీ చాలా తక్కువగా చేసుకుంటున్నాను. ఓన్లీ ప్రెసెంట్ నా వరకే కాబట్టి సో నేను ఆయిల్ అనేది చాలా తక్కువ వేసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెమే చేసుకుంటున్నాను. జస్ట్ ఫర్ మై సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం మాత్రమే చేసుకుంటున్నాను అనమాట. ప్లీజ్ డోంట్ మైండ్. ఇది కూడా చూపించొచ్చా అని చెప్పేసి మీరు మళ్ళీ కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయొద్దు ప్లీజ్ దయచేసి. సో నేనైతే కొంచెం ఆయిల్ అనేది బాగా కొంచెం హీట్ అయిపోయాక ఆయిల్ అనేది బాగా హీట్ అయిపోయింది అనమాట. సో హీట్ అయిపోయింది కాబట్టి సో నేను కొంచెం తాలింపులు వేసేసుకుంటున్నాను. సో తాలింపుల తర్వాత కొంచెం చిటిపట్లు ఆడుతూ ఉండేటప్పుడు ఏంటంటే మనము కర్రీ లీవ్స్ కూడా వేసేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. సో ఇవి వేగాయి. ఇలాంటి ఎక్స్పీరియన్స్ వీడియోలు చేస్తున్నాను. సో నా దగ్గర ఉన్న పనులు వేయాలి. సో వాటిల్లో వేస్తున్నాను అనమాట. సో నేను పల్లీలు ఎక్కువగా వేసుకొని తింటాను. మాక్సిమం నేను జీడిపప్పు అయితే వాడను, నాకు ఇలాగే ఇష్టం. సో ఈజీ రెసిపీ, క్విక్ గా అయిపోయింది అనమాట. సో అందుకని చెప్పేసి సో ఇవి ఆల్రెడీ ఏంటంటే కొంచెం చిటిపట్లు ఆడుతూ ఉంటాయి కదా. సో ఆ టైం వరకు ఉంచుకుంటే చాలు. మరి డార్క్ గా అవ్వాల్సిన అవసరం అయితే లేదు. And then I'm adding all the ingredients. సో కొంచెం ఆనియన్ వేగాక నేను టమాటో అనేది యాడ్ చేసుకుంటాను. అనేవి లైట్ గా మగ్గిపోయాయండి. సో మగ్గిపోయాక నేనైతే టమాటోస్ యాడ్ చేస్తున్నాను అనమాట. నేనైతే ఒక్క టమాటోని తీసుకున్నాను, ఒక ఆనియన్, రెండు పచ్చిమిరకాయలు తీసుకున్నాను అనమాట. సో ఎక్కువగా నేను చేసుకోను, ఎందుకంటే ఇంట్లో ఎవరు లేరనమాట, నచ్చగానే ఉంది. సో అందుకని చెప్పేసి యాక్చువల్గా ఈ టైంలో అయితే ఇప్పుడు మాక్సిమం ఈవినింగ్ 4 అయింది అనమాట. సో ఆ 4కి రెసిపీ ఎందుకు చేసుకుంటున్నానంటే జస్ట్ బికాస్ ఆఫ్ మై సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. గొంతు కొంచెం అనీజీగా ఉంది. సో ఏదైనా కొంచెం నేను ఆంతరికి నేను చేసుకొని తింటే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఈ ఎండాకాలంలో అయినా సరే త్వరగా క్విక్ గా అయిపోవాలి అంటే వెంటనే మగ్గాలి అంటే ఒకసారి ప్లేట్ పెట్టేసుకొని చేసుకుంటే చాలండి. సో త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. సో జింజర్ వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ బాగా వస్తుంది. చూసారా టమాటాస్ వెంటనే లైక్ ఎలా స్మాష్ అయిపోయాయి అనమాట. సో త్వరగా అయిపోయే రెసిపీ, పెద్దగా టైం కూడా అంటాం పట్టదనుకుంటారు. సో ఎక్కువ మంది వచ్చినప్పుడు ఏ రెసిపీ త్వరగా చేయాలంటే ఇలాంటి రెసిపీస్ అయితే సెట్ అయిపోతాయి అని నా ఒపీనియన్. చేయమని అయితే అర్థం కాదు, జస్ట్ ఫర్ నా ఒపీనియన్ మాత్రమే.
సో నా రెసిపీ అయితే అయిపోతుంది. సో నెక్స్ట్ నేనైతే ఈ గ్లాస్ కి తీసుకున్నాను అనమాట, రవ్వ ఈ గ్లాస్ కి తీసుకున్నాను. సో అందుకని చెప్పేసి నేనైతే దీంతో ఒక 1.5 గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను. 1.5, ఎందుకంటే రవ్వ బాగా ఉడికిద్ది అనమాట. నేనైతే ఇలా జోరుగానే చేసుకుంటాను. వాటర్ బాగా బాయిల్ అవుతున్నాయి కదా, సో వాటర్ బాగా బాయిల్ అయ్యేటప్పుడు యాక్చువల్గా ఏంటంటే మనం ఉప్పు అనేది యాడ్ చేసేసుకుంటాను. సో ఆల్రెడీ నేను కొంచెం వేసుకున్నాను కాబట్టి నేనైతే కొంచెం వేసుకుంటున్నాను. అకార్డింగ్ టు ద క్వాంటిటీ లెవెల్స్ బట్టి మనము అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా వాడాలన్నమాట. ఇప్పుడు నేనైతే పులుసు కూరలు సో ఇలాంటి వాటర్ అయిపోయింది అనమాట. సో ప్రాబ్లం ఏం లేదు, మీ ఇష్టం. సాల్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా రా సాల్ట్ అయినా ప్రాబ్లం ఏం లేదు. సో వాటర్ అయితే ఆల్రెడీ నేను పోసిన దానికంటే కూడా ఒక కొంచెం అయితే తగ్గాయి అనమాట. సో నేనైతే నా నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సో నేను రవ్వను యాడ్ చేసుకున్నాను. సో వన్స్ రవ్వ పోసుకునేటప్పుడు ఏంటంటే తిప్పుతూనే ఉండాలి. లేకపోతే గడ్డలు కట్టేస్తాయి అనమాట. సో అందుకని తిప్పుతూనే ఉండాలన్నమాట. సో ఇన్ కేస్ మీ గంటికి కానీ ఏమన్నా అంటినా సరే దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనమాట. సో బాగా ఉడకాలి. సో చూసారా, మనం తిబ్బే కొద్దీ ఏంటంటే తిక్కుగా అయిపోయింది అనమాట. సో రవ్వ బాగా ఉడుకుతుంది అని అర్థం. సో ఇది ఎప్పుడు తీసేయాలి అంటే మనం కలిపే కొద్ది ఏంటంటే స్పూన్ కూడా ఒక్కొక్కసారి, గరిటె కూడా ఏంటంటే ఒక్కొక్కసారి గట్టిగా ఉంటుంది అన్నమాట. సో అలాంటి స్టేజ్ లో మనం అయితే దించేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కొన్ని ఏంటంటే అయిపోయింది. సో నేనైతే దాన్ని సర్వ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి మీ ముందే అయితే నేను టేస్ట్ చేసి అయితే చెప్తాను. సో క్వాంటిటీ కూడా చూసారా, చాలా తక్కువేనండి. నేనైతే చాలా తక్కువే చేసుకున్నాను. సో చాలా తక్కువ చేసుకున్నాను. సో మళ్ళీ అది వేస్ట్ అయిపోయింది. సో అందుకని చెప్పేసి చాలా తక్కువే చేసుకున్నాను అనమాట. సో ఇందులోకి కాంబినేషన్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, మా సిస్టర్ పల్లీ చట్నీ చేసిందని చెప్పేసి. సో అందుకని చెప్పేసి నేను పల్లీ చట్నీ యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఇందులో ది బెస్ట్ కాంబినేషన్ ఫస్ట్ పుట్నాల పొడి, చాలా బాగుండిద్ది అనమాట. ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు కనుక ఆ రెసిపీ తెలియదు అంటే నాకు ఒకసారి కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. సో ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఒక లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేసి చెప్తాను అనమాట. సో నౌ ఇట్స్ టైమ్ టు టేస్ట్. సో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అన్ని కూడా కరెక్ట్ గా సరిపోయాయి. సో ఏది కూడా ఎక్కువ అవ్వలేదు, ఏది కూడా తగ్గలేదు అనమాట. అది కాక నాకు కొంచెం మాట్లాడటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. సో నేను అందుకే జింజర్ యాడ్ చేశాను అనమాట. సో ది బెస్ట్ ఇంగ్రీడియంట్ అదైతే జలుబుని కూడా కొంచెం, కాఫ్ నుంచి కూడా కొంచెం క్లియర్ చేయగలిగింది అనమాట. సో యాజువల్ గా కొంచెం ఏదన్నా హెడేక్ కానీ లేకపోతే కొంచెం బాడీ పెయిన్స్ లైక్ ఫీవరిష్ గా ఏదైనా ఉంటే ఏంటంటే జనరల్ గా జింజర్ టీస్ అలాంటివి వాడుతూ ఉంటారు. సో ది బెస్ట్ రెమెడీ అని చెప్పేసి సో నేను కూడా ఏంటంటే టమాటో బాత్ లో ఇలా జింజర్ వేసుకున్నాను అనమాట. సో చాలా బాగుంది రెసిపీ, మీరైతే ట్రై చేయండి. ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్ ఒకసారి కమెంట్ చేయండి ఎలా వచ్చింది ఏంటి, రెసిపీ బాగుందా లేదా అని చెప్పేసి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.